ఒక రాజుగారికి ఒక ఏనుగు, ఒక కుక్క ఉండేవి. ఆ రెండు మంచి స్నేహితులు ఏనుగు తింటున్నప్పుడు రాలిన అన్నం తింటూ కడుపు నింపుకునేది. ఆ కుక్క అవి ఒకదానికొకటి వదలి ఉండలేకపోయేవి. ఆ కుక్క ఏనుగు తొండని పట్టుకుని ఉయ్యాల ఊగుతూ ఆడుకునేది, అనుగు కుక్కని తొండంతో పైకి. ఒకరోజు ఒక మనిషి వచ్చి ఏనుగుసాలను నిర్వహించేవాడికి కొంచెం డబ్బిచ్చి అక్కడే ఉన్న ఆ కుక్కని పట్టుకుపోయాడు. కుక్క ఎంత ప్రతిఘటించినా ఉపయోగం లేకపోయింది. తన మిత్రుడు కనపడకపోవడంతో ఏనుగు అన్నం తినడం మానేసింది. స్నేహితుడి మీద బెంగతో నిద్రపోవడం కూడా మానేసింది. అక్కడ ఆ కుక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. తిండి తినదు, నిద్రపోడు, కదలదు. దీనివలన ఉపయోగం లేదు అని యజమాని కుక్క గొలుసు విప్పి వదిలేశాడు. అంతే, అది ఎంతో వేగంగా ఊరు దాటి ఏరు దాటి నగరానికి చేరుకుని ఏనుగుశాలకు వచ్చి ఏనుగుని వళ్లంతా వాసన చూస్తూ తన స్నేహం చూపించింది. అది చూసి ఏనుగుకి కూడా ఒక్కసారి ఉత్సాహం, సంతోషం వచ్చాయి. తొండముతో స్నేహితుణ్ణి చుట్టింది. ప్రేమగా తన కుభస్థలం మీదకెక్కించుకుంది. ఉయ్యాలలు ఊపింది. రెండు ఆనంద భాష్పాలు కార్చి ఒకదానినొకటి స్నేహంగా చూసుకున్నాయి. అప్పటికి అవి స్థిమితపడ్డా. అప్పుడు ఏనుగు తనకి తెచ్చిన ఆహారాన్ని మొదట తన స్నేహితుడికి పెట్టి తరువాతే తను భుజించింది. స్నేహం మనుషులకే కాదు, జంతువులకి కూడా ఉంటుంది. స్నేహానికి స్వజాతి విజాతి అనే తేడా ఉండదు అని నిరూపిస్తూ ఆ కుక్క, ఏనుగు చిరకాలం స్నేహంగా ఉన్నాయి.